మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. తద్వారా వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దారు మండలం నేను ఉద్యమ సమయంలో 25కు 17 గెలిచి ఉండే. తర్వాత 32 ఉన్నప్పుడు 22 గెలిచినాయి. మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడంతోనే మాకన్నా ఒకటి తక్కువైపోయింది. గతంలో మా శ్రమను, మా వనరులను దోపిడీ చేసి నువ్వు నీ అకౌంట్లో వేసుకొని మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసినటువంటి గతంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయన గ్రామంలో గుండు సున్నా. నీవు జిల్లా అధ్యక్షుడు అయ్యండి నీ గ్రామంలో వార్డు మెంబర్కి గెలిపించుకోవాలని దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఉన్నావు. నీ కార్యకర్తలు అబ్బో దిబ్బో అని నీ వెనక నడిచి కేసుల పాలై వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ అయిదామను, సర్పంచ్ అయిదామను ఆలోచిస్తే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా దానం చేయబోతుంది. నీకోసం కష్టపడ్డ వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, వాళ్ళ కోసం ఒక్కరోజైనా సమయం కేటాయించినవా? సమయం కేటాయించలేవు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేవు, ఏ రకంగా సాయం చేయలేవు. 400 కోట్లు సంపాదించి నువ్వు ఒక్కరోజు 4 రూపాయలు కూడా ఎవరికి దానం చేయలేవు. నువ్వు ఏ విధంగా సర్పంచ్లు గెలుస్తారు? నీకు ఉన్న వాళ్ళందరూ కూడా నేను సహచరుని. మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు మీ అందరు నాకు సహచరులు. మీ పైన నాకు ఎలాంటి అది లేదు. మీరు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ వెల్కమ్ చెప్తుంది. మీకోసం మీరు ఆ పార్టీలో ఉన్నా సరే మీకోసం నేను మంచి కోరే వ్యక్తిని. కానీ జిల్లా అధ్యక్షుడు అనేటోడు ఆ పార్టీకి కలంకం. అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కూడా గమనించాలి. పోయి ఈడ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ఖర్చు అవుతుంది అంటే చెప్పి కూడా నువ్వు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? నీ సొంత ఊళ్ళో ఏమని వచ్చినాయా నీకు? నువ్వు చెప్తున్నావు కదా మొన్న ఆడ ఇట్లా చేసిండు, అక్రమాలు చేసిండ్రు, ఇది చేసిరని అన్నావు కదా. మరి నువ్వు అప్పుడు నువ్వు చేసినప్పుడు ఏ నాయకుడు ఉంటే వాడి కేసు పెడుతుంటే కదా. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ వ్యతిరేకంగా పెడితే నర్సాపురం నుంచి ఉండబోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండు. నేను చూడలేదా? నువ్వు ఊళ్ళకు మీతో నిన్న కార్యక్రమాలకు వచ్చి ఎంతమందిని నువ్వు జైల్లో లేపించినావు, ఎంతమందిని నువ్వు పోలీస్ స్టేషన్ లోపల లేపించినావు. సిఐలకు, ఎస్పీలకు ఫోన్ చేసి తన్నాన్యం కదా. అదే పార్టీలో ఉండి తన్నాన్యం కదా. ఈ రోజు చూస్తే నువ్వు మూడో ప్లేస్కి పోయినావు. ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ 2వ స్థానానికి వచ్చింది. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా అవుతా. నీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా నువ్వు కూడా నిరూపించుకో. నీకు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు రాబోయే ఎలక్షన్లో. కేసీఆర్, కేటీఆర్ మీరు కూడా రాసుకోండి. ఇట్లాంటి దుర్మార్గులను మీరు మేపుతున్నందుకు మీ పార్టీకి ఉద్యమకారుల ఉసురు జరిగింది. మీ పార్టీకి ఎవరైతే కష్టపడ్డాడో వాళ్ళ ఉసురు జరిగి మీరు కథమైపోయినరు. గతంలో సర్పంచ్లను గెలిపించిన వాళ్ళని ఆత్మహత్యలకు పుసుగొల్పిరుగా. మీరు ఒక్క సర్పంచ్లను ఆ రోజు పలకరించిరా? నిధులు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు అనే దుర్మార్గంతో ఏ రకంగా అయితే ఆంధ్ర మీద మీరు కొట్లాడినరు. ఈ రోజు అదే సర్పంచ్లకు నిధులు ఇవ్వలేదు, అదే సర్పంచ్లకు నీళ్లు బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు ఇవ్వకుండా ఆ రకంగా హింసించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అసలు సర్పంచ్ల గురించి ఓట్లాడి నైతిక హక్కు లేదు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీజేపీ పార్టీను వికారాబాద్ జిల్లా పరిషత్ మేము చైర్మన్ కైవసం చేసుకుంటాం. అదే విధంగా ఆయా మండలాల్లో ఎంపీపీలు గాను, ఆయా మండలాల్లో పిఎస్సి చైర్మన్లు కూడా ఈసారి పకడ్బంద్ గా మేము గ్రామ స్థాయి నుంచి అందరిని నిలబెడతాము. మా కోసం అధికార పార్టీ చాలా కుయుక్తులు వండిండ్రు. అక్కడక్కడ మా పార్టీ నాయకుల మీద దాడులు చేసిండ్రు, కత్తులతో ఓడిసిండ్రు. ఎన్ని చేసినా మేము నిలబడ్డాం, నిటారుగా నిలబడ్డాం. మాతో సాయమైనంత సర్పంచ్లకు సహకరించినాం. సర్పంచ్లో గెలిచే విధంగా మేము కృషి చేసినాం. ఓడిపోయిన సర్పంచ్లు అందరూ కూడా బీజేపీ సెకండ్ ఉంది, కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ లోకి రాలేదు. పోటీ మాత్రం కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో జరిగింది. మా వాళ్ళందరూ 2 ఓట్లతోని, 3 ఓట్లతోని, 8 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు సగానికి పైగా ఉన్నారు. ఇంకొక 20 మంది గెలుస్తుండ్రి. కానీ వాళ్ళకు ఆర్థిక వనరులు తక్కువయో, అదృష్టం తక్కువయో, లేకపోతే వాళ్ళు ఆదరించడం తక్కువయో ఆ రకంగా మాకు కొంత పార్టీ జిల్లా నాయకత్వం కూడా కొంత పటిష్టంగా లేనందువల్ల కొంత మేము ఇంకొన్ని సీట్లు కోల్పోయినాం. కాబట్టి మాకు పెద్దలు కర్ణం ప్రహ్లాదరావు జిల్లా కన్వీనర్ వయసు భారం ఉన్నా కూడా అందరినీ ఫాలోఅప్ చేసుకొని పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షులు అన్న మాధవరెడ్డి అన్న గారు, ఈ విధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా కష్టపడి మన మండలం ముఖ్యంగా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్తే
దానికి తోడు ఇంకా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ అకౌంట్లో వేసుకుంటున్నది. మేము కష్టపడి మేము గెలిపిస్తే నువ్వు కూడా అకౌంట్లో వేసుకుంటున్నావు. అసలు నువ్వు ఎంత గెలిచినావు ఫస్ట్ నువ్వు రెఫరెండం విడుదల చేయి. నువ్వు ఎన్ని సీట్లు గెలిచినావు చెప్పొస్తుంది. మేము గెలిచినాం బరాబర్ 20 పైగా సీట్లు మేము గెలిచినాం. నువ్వు ఎన్ని గెలిచినావు? మా అన్ని కూడా పోయి నీ అకౌంట్లో వేసుకొని గెలిచిన మాట తెలంగాణ భవన్లో పోయి నువ్వు లొల్లి పెడుతున్నావు. అసలు ఇక్కడ కదా నీకు గెలవాల్సింది. నీ గ్రామంలో ఒక్క కార్యకర్తను గెలిపించడానికి నీ డబ్బులు లేవా? నీ గ్రామ సర్పంచ్ గెలిపించుకుని డబ్బులు లేవా నీకు? నేను నిలబడాలి కదా వాళ్ళకు. గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు ఆలోచించుకోండి. కెరెల్లి గ్రామం నుంచి ఎన్ని వార్డు మెంబర్లు వచ్చినాయి మీకు? మీ సర్పంచ్గా మీరు నిలబెడితే మీ నాయకత్వం చచ్చిపోయిందా, లేకపోతే ఆనంద నాయకత్వం చచ్చిపోయిందా? గ్రామం నుంచి కూడా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. వార్డు మెంబర్ కూడా గెలిపేయలేని జిల్లా అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మీరన్నా హైకమాండ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరన్నా ఆలోచన చేసి ఈయన తక్షణమే తొలగించి ఈయన ప్లేస్ లో ఇంకెవరైనా నియమించుకోండి. ఎప్పుడైనా సరే నికార్సైన కార్యకర్త కష్టపడ్డవానికి ఫలితం లేదు. దయచేసి బీఆర్ఎస్ ఉన్న మిత్రులందరూ కూడా మీరందరూ నా సహోదరులే, మీరందరూ నాకు మిత్రులే. మీరంతా కలిసి ఆయన కోసం తిప్పలు పడితే ఆయన మిమ్మల్ని అందరినీ ముంచదగ్గర ఉంటాడు. ఈ రోజు నువ్వు అప్పుడు కష్టపడ్డ నాయకులు ఒక్కడైనా నియంబడినాడా? నికార్సైన ఉద్యమకారులు ఒక్కడైనా మండల అధ్యక్షుడు నియంబడి ఎవ్వరు లేరు. అందరూ దీని కోసం వాడుకొని నిన్ను అన్ని రకాలు చేసి ఇంకో పాటికో ఇప్పుడు అవతల ఉన్నారు. ఏం ఇచ్చినావు నువ్వు కార్యకర్తలకు? ఎంతమంది ఉసురు కలిగింది? ఎంతమంది ఆస్తులు ఖర్చు పెట్టుకున్నారు? ఎంతమంది భూములు అమ్మినారు? ఈ రకంగా వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ పక్షాన మేము త్వరలో పెద్ద ఎత్తున అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు ఎంపీటీసీగా, జెడ్పీటీసీలుగా త్వరలో మళ్ళీ ఇదే విధంగా మేము కూడా విజయోత్సవాలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.